మంచువారింట వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. నిన్న భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పరోక్షంగా విష్ణును ట్రోల్ చేశాడు మనోజ్. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడని, ఆయన్ని మనసారా తలుచుకుంటే వస్తాడని అన్నారు. ఆ వ్యాఖ్యలు విష్ణు కన్నప్ప సినిమాలోని డైలాగ్ ను ట్రోల్ చేస్తున్నట్లుగా ఉన్నాయి. కన్నప్ప సినిమా ట్రైలర్ లోని శివయ్య అనే క్లిప్ అప్పట్లో ట్రోల్ కు గురైంది. గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగ మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో, మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం. వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అభిమానులను చూసిన మనోజ్ ఎమోషనల్ అయ్యారు. 9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదన్నారు. తన అనుకునే వాళ్ళంతా తనను దూరం పెట్టినా అభిమానులు అండగా ఉన్నారని, కుటుంబంలా తోడుగా నిలిచారన్నారు. కుటుంబం కట్టుబట్టలతో రోడ్డు మీదకు గెంటేసిందన్నారు మనోజ్. వెళ్లడానికి కారు కూడా లేనప్పుడు శివుడి రూపంలో ఫ్యాన్స్ అండగా నిలిచారని అన్నారు. 20 కార్లు తన ఇంటి ముందుంచి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కట్టె కాలే వరకు మోహన్ బాబు కొడుకునే అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు. ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్ళిపోయారు. కానీ అన్న, నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్నా నాకు వచ్చి. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మేమున్నాం 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 అని నిలబడారు. దీని అంతట్లో నాకు ఒకటే బాధ. ఇంత చేసినా, ఇంత జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు. బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టెగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు.